ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. వ్యాపారం కాదు, బిజినెస్. నేను తెలుగులోని వ్యాపారం అన్నా, ఇంగ్లీష్లో బిజినెస్ అంటారే. ఒక బిజినెస్ అన్న సరే అయితే ఒక పని చేయండి, నన్ను ఎవరికైనా అమ్మే అన్నా అవకాశం లేదండి. సరే అయితే ఏం చేద్దాం, నేను ఒక యూట్యూబ్ పెడతాను, పెట్టి నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. కానీ నా 3 సంవత్సరాల్లో నన్ను మించిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అంతకుముందు అలీ గారి వైఫ్ జుబేదా అనేవారు, ఇప్పుడు ఏం చేశా జుబేదా హస్బెండ్ అలీ, ఇలా అయింది. సో జుబేదా ఇటీవల మధ్యకాలంలో అమెరికా నుంచి యూట్యూబ్ వాళ్ళు గోల్డెన్ బటన్ పంపించారు తనకి. అండ్ చాలా రకరకాలమైన ఫుడ్ తను చేసి, అంటే మా అమ్మగారు తనకి ఒక నేర్పించి వెళ్ళింది ఏంటంటే, ప్రతి గురువారం మా అమ్మ మమ్మల్ని ఎవరికి చెప్పకుండా ఆటో ఎక్కి ఒక దర్గాకి వెళ్ళిపోయి అక్కడ భోజనాలు పంచిపెట్టేసి డబ్బులు పంచిపెట్టేసి వచ్చేసింది. మా అమ్మ పోతూ నువ్వు కూడా ఇలా చెయ్యి అనగానే ఇప్పుడు నెలకి ఒకసారి, అంటే నెలకి 2 సార్లు 200 మందికి భోజనం చేసి, ఆ భోజనం ఏదైతే మేము తింటామో అదే భోజనం ప్రతి వాళ్ళకి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, చిల్డ్రన్స్ హాస్పిటల్ దగ్గర, పాపం కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి, ఫుడ్ లేని వాళ్ళకి తనే వెళ్ళి కారులో పంచిపెట్టి వస్తూ ఉంటుంది. అది నిజంగా నేను చేసుకున్న పుణ్యం మా పిల్లలకి వస్తుంది. మీరు కూడా వీలైతే కొంతమందికి చేయకపోయినా ఒక 5-6 మందికైనా మీరు చేయండి. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఆయన అలాగే మీ పిల్లలకి అది దక్కుతుంది. పెద్దవాళ్ళు చేసుకున్న పుణ్యం పిల్లలకు దక్కుతుంది. నా పెద్దవాళ్ళు చేసుకున్న పుణ్యం నాకు దక్కింది, నేను చేసుకున్న పుణ్యం నా పిల్లలకి దక్కుతుంది. అండ్ అలాగే తను చాలా కష్టపడుతుంది. తన కష్టంతో పాటు నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఒక చెయ్య నేను కూడా వేసి పేస్ట్ చేసి సూపర్ అని చెప్పి వస్తూ ఉంటా. అండ్ అలాగే జుబేదా హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్ర కళావేదిక